At Anurag University, be everyone you dream to be. సార్ ఆ ఇష్యూస్తో పాటు ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ అయింది, హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 30 లక్షలు పోయింది అనగానే మీ టీం అంతా కూడా ఆడ చెప్తుంటాడు కంప్లైంట్ ఏంటి వచ్చి, సార్ ఫోన్ నెంబర్ ఉంది సార్, అది సార్ ఇది సార్ బ్యాంక్ ఆయన ప్రెజర్ అయింది, ఆయన బాధ అయింది. కానీ మీ దగ్గర మ్యాన్ పవర్ ఆల్రెడీ ఒక పార్టీ బీహార్లో ఉందనుకుందాం, ఆ కేసు బీహార్ అనుకోండి బాబు, ఇది కూడా చూడరా అంటారు. అదర్వైజ్ రాజస్థాన్ అనుకోండి, మరి మ్యాన్ పవర్ టీము వెళ్ళాలా లేదా ప్రతి ఎఫ్ఐఆర్ కి మీరు టీం పంపిస్తుంటారా, అన్ని కలిపి ఒకసారి పంపిస్తారా? ఇప్పుడు పోలీసింగ్ అనేది ఏంటంటే స్టేట్ ఇష్యూ, ఇది సెంట్రల్ ఇది కాదు. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ ఇష్యూ కాబట్టి ఒక స్టేట్ పోలీస్కి కోఆర్డినేషన్ ఉండదు. అవును, కోఆర్డినేషన్ అంటే మనం ఇక్కడ చెప్పగలం, అక్కడ అరెస్టులు చేయరు. అక్కడ చేయాలి అంటే అక్కడ కూడా లీగల్ ఇష్యూస్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉండాలి, తర్వాత ఎఫ్ఐఆర్ ఉండి అరెస్ట్ చేస్తే కోర్టుకి వివరించగలగాల, ఇదిగో పలానా క్రైమ్, పలానా దీని గురించి ఇతన్ని అరెస్ట్ చేసినామని. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన రెగ్యులర్ కోర్టుకు తీసుకురావాలి. ఎఫ్ఐఆర్ ఎక్కడైందో అక్కడ తీసుకురావాలి. ఇదంతా అక్కడ వాళ్ళు చేస్తే వాళ్ళకి చాలా తలకాయ నొప్పి. అది ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నారు? ఇప్పుడు రోజుకి ఒక 10 ఎఫ్ఐఆర్లు వస్తాయండి. 10 ఎఫ్ఐఆర్లు వస్తే 10 ఎఫ్ఐఆర్లో చూసుకొని మనం 10 దగ్గరలకి మన టీములు పంపాల్సిందే తప్ప మన టీం పంపడానికే కూడా అంత మ్యాన్ పవర్ మీకు ఉందా అని అడుగుతున్నా. అంటే 10 ఎఫ్ఐఆర్లు కలిపి పంపిస్తారా, ప్రతి ఇండివిజువల్ ఎఫ్ఐఆర్కి పంపిస్తుంటారా? 10 ఎఫ్ఐఆర్ల కంటే 10 ఎఫ్ఐఆర్లు ఒకే ప్లేస్లో ఉండవు కదా. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ లొకేషన్ రాజస్థాన్ ఉంటే ఇంకోటి ఢిల్లీ ఉంటుంది, ఇంకోటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. అట్లా మనం 10 ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ 10 డిఫరెంట్ ప్లేస్లో ఉంటాడు. అందువల్ల డిఫరెంట్ ఆ టీంని అసలు మీరు ఆ మ్యాన్ పవర్ ఎలాగ వాడతారని ప్లేసెస్. మనకి ఇప్పుడు బీహార్లో ఒక లొకేషన్ ఉంది, మనకు వచ్చిన 4 ఎఫ్ఐఆర్లో సేమ్ లొకేషన్లో వచ్చినాయి. అప్పుడు ఒకే టీం అక్కడికి పోద్ది, ఆ 4 కేసుల్లో వాళ్ళు పరిశీలి చేస్తారు. అట్లా ప్లేస్ బట్టి ఆ ప్లేస్ బట్టి ప్లేస్ వైజ్. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఏంటంటే సేమ్ ఎంఓ 4 ప్లేసుల్లో చేయొచ్చు. ఢిల్లీలో కూడా జాబ్ ఫ్రాడ్ చేస్తారు, బీహార్లో కూడా చేస్తారు, వెస్ట్ బెంగాల్లో కూడా చేస్తారు. మరి అప్పుడు ఎలా? అప్పుడు లొకేషన్ చూస్తాం. మనకి ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్లు వచ్చినాయి, 4 జాబ్ ఫ్రాడ్లు వచ్చినాయి. 4 జాబ్ ఫ్రాడ్లో లొకేషన్ ఢిల్లీ ఉన్నాయా, వేరే ప్లేసుల్లో కూడా ఉన్నాయా? 4 ఢిల్లీ ఉంటే ఒకే టీం ఢిల్లీ పోయి 4 కేసులు చూస్తుంది. 4 స్టేట్లు ఉన్నాయనుకో, 4 దగ్గర పోవాల్సింది, 4 టీములు పోవాల్సిందే. ఇందులో అంటే 4 టీంలు పంపారు అనుకోండి, టీంకి ఒక 2 అనుకోండి, మీరు టీంకి 2 ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకోవాలా, కోర్టు తీసిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని వెనక్కి తీసుకురావాలి. ప్లస్ ఇప్పుడు ఒక అక్యూజ్ని పట్టుకున్నాం, వాడు మళ్ళీ అక్కడే లోకల్గా ఇంకోటి పేరు చెప్పాడు, నేను నా అకౌంట్ వాడతాడు అని. లేదు, నా అసోసియేట్ ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పాడు. అసోసియేట్ని కూడా పట్టుకోవాలిగా, మనం సగంలో వదిలేయకూడదు కదా. ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్ ఉన్నప్పుడు తప్పనిసరి కనీసం 5 ఉంటారా, మినిమం 4 అయితే కంపల్సరీ. 4 స్టేట్లో 4 టీంలు అంటే 20 మంది వెళ్ళిపోయారు. మరి మ్యాన్ పవర్ ఉంటుందా మీకు? ఆ మ్యాన్ పవర్ సమస్య అనేది సైబర్ క్రైమ్లో ఎప్పుడూ ఉంటుంది. మ్యాన్ పవర్ అనేది పెద్ద ప్లస్ హైదరాబాద్ సైబర్ క్రైమే కాదనుకోండి, మొత్తం అన్ని స్టేట్లో రోజు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఆ ఎఫ్ఐఆర్లో కేటగిరీ ఎలా డివైడ్ చేస్తారు అంటే 10 లక్షలు, 5 లక్షలు, లక్ష పోయినోడు కూడా డబ్బులే, 10 లక్షల పోయిన ఉంటారు, ₹1,00,00,000 పోయిన కూడా ఉంటారు. మీరు ఎలా డివైడ్ చేసుకొస్తారు అక్కడ? అంటే ఇప్పుడు ఎక్కువ పోయిన వాళ్ళే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటాయి, తక్కువ పోయిన వాళ్ళది కూడా ఈక్వల్గానే చూస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి పెద్ద అమౌంట్స్ పోయిన వాటిల్లో ఎక్కువ చైనీ ఫ్రాడ్స్ ఉంటున్నాయి. అందుకనే ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూస్తే కనుక ఈ OLX ఉంటాయి. అదే అమౌంట్ చూస్తే, అమౌంట్ వైజ్ చూస్తే 70% ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్లో, తర్వాత బాస్ ఫ్రాడ్ అని ఒకటి ఉంది. బాస్ ఫ్రాడ్ అంటే వాట్సాప్లో డీపీలా బాస్ డీపీ పెట్టేసేసి కింద వాళ్ళని ఇదిగో ఈ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి అడుగుతారు. రీసెంట్గా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ AGMకి వాళ్ళ MD ఒక మెసేజ్ పంపించాడు, నా ఫోన్ పనిచేస్తలేదు, ఒక అర్జెంట్ డీల్ ఉంది, ఇంకొక ఇన్ఫ్రా కంపెనీ పేరు ఇచ్చి ఈ ఇన్ఫ్రాకి 1.8 crore అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేయన్నాడు.
ఏజిఎం అంటే ఆయన కూడా ఎండి దగ్గర ఎప్పుడు చెక్కులు సంతకాలు తీసుకొని కొన్ని పెట్టుకుంటుంటాడు, ఎందుకంటే అర్జెంట్ కేసులు ఏమైనా ఉంటే డబ్బులు ట్రాన్స్ఫర్. అట్లా ముందు ఒకటి 1.8 కూడా ట్రాన్స్ఫర్ చేసాడు. కనీసం వెరిఫై చేసుకోలేదు, ఫోన్ చేసి చేయాలా వద్దనేది. చేయరా, బాస్ డిపి ఉంది, డిపిలో బాస్ డిపి చూసి మన బాసే ఫోన్ పని చేయట్లేదు అంటున్నాడు కదా అనుకున్నాడు. ఫోన్ పని చేయట్లేదని చెప్పి ఈయన అరే ఒకసారి చెక్ చేసి చూద్దామనే ఆలోచన రాలా, ఎందుకంటే ఈ ఫ్రాడ్ గురించి ఆయనకి అవగాహన లేదు. 1.8 crore పంపించారు. పంపించిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ మెసేజ్. నెక్స్ట్ డే బాస్ ఆఫీస్లో కూడా ఉన్నారు. అది వాడికి తెలియదు. వాడికి తెలియదు, వాడేంటి రాళ్ళు వేస్తుంటాడు, 10 రాళ్ళు వేస్తే ఒకటి తగులుతుంది. అట్లా మళ్ళీ సెకండ్ డే కూడా 2.9 crore అర్జెంటుగా ట్రాన్స్ఫర్ అన్నాడు. బాస్ ఆఫీస్లో ఉంటే పోయి ఒక మాట అడిగితే కూడా అయిపోయేది. ఈయన ముందు బ్యాంకుకి చెప్పి చెక్ కూడా ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ కూడా ఇచ్చేసారు. బ్యాంక్ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్ కదా అని చెప్పి మెయిల్ పెడితే చేసేసారు. చేసిన తర్వాత చెక్ మీద సంతకానికి బాస్ దగ్గర పోయాడు. అరే 2.9 crore ఏంటి అంటే, అరే ఇప్పుడే మీరు చెప్పారు కదా సార్ అంటే, నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు ఆయన. అంటే అప్పుడు చూసుకుంటే ఏంటంటే ఎవడో ఫ్రాడ్స్టరు బాస్ డీపీ పెట్టుకొని నా ఫోన్ పనిచేయట్లేదు, ఇది నా కొత్త ఫోన్ అని చెప్పేసి ఇట్లా మనీ ట్రాన్స్ఫర్ అనగానే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది ఎండి ఫోటో కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. అందులో అసలు వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ కాల్స్ అసలు నమ్మటానికి లేదు. సిమ్తో చేసే కాల్స్ చాలా రిలయబుల్. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, నా వాట్సాప్ నా ఫోన్లో ఉంది, నేను ఏదో పని మీద ఎక్కడో పోయినప్పుడు ఒకసారి ఒక సిస్టంలో కూడా నా వాట్సాప్ ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసిన తర్వాత నేను మర్చిపోయా ఆ విషయం, కానీ అక్కడ యాక్టివ్లోనే ఉంది అది. మనం ఒక్కసారి ఒక సిస్టంలో వాట్సాప్ని ఎనేబుల్ చేస్తే మనం లాగౌట్ అయ్యే వరకు అందులో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను మర్చిపోయినా. ఆ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడికి ఏంటంటే, సార్ డీపీ మన వాట్సాప్ మన దగ్గర ఉంది కదా, ఒక మెసేజ్ చేసి చూద్దామని చెప్పేసి ఎవరికో మెసేజ్ చేసాడు. వాళ్ళకి తెలియదు కదా ఇట్లా వాట్సాప్ నా దగ్గర ఉంది, ఆ సిస్టంలో కూడా ఉందని. వాళ్ళు నిజమైనా నమ్ముతారు, లేదు కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. అందువల్ల అదే ఫోన్ అయితే సిమ్ కార్డు 2 ఫోన్లో సిమ్ కార్డు పనిచేయదు. ఒకటే ఫోన్లో ఒకసారి యాక్టివేట్ అయితే ఒక డివైస్లోనే యాక్టివేట్ అయితే తప్ప 2 డివైస్లో ఒకసారి పనిచేయదు. ఈ వాట్సాప్, టెలిగ్రామ్ వీటితో ఈ డేంజర్ ఉంది. సైమల్టేనియస్గా 3 లాగిన్స్ అవ్వచ్చు. ఓకే. అందువల్ల వాట్సాప్ మెసేజెస్ ఎప్పుడు నమ్మకూడదు. ఒకవేళ మీరు అన్నట్లుగానే నా ఫోన్లో కాకుండా ఎక్కడో సిస్టంలో నేను చేసాను, మర్చిపోయాను, ఫ్రాడ్ జరిగింది, లేదు మన సిస్టమ్ మన ఫోన్ వాట్సాప్ అనేది ఇంకొక దాంట్లో అవుతుందనే విషయం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందా? అవుతుంది. మనం చెక్ చేసుకోవాలి. మన డివైస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లింక్డ్ డివైసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లింక్డ్ డివైసెస్ మీద కొడితే మనకి మన వాట్సాప్లో మన ఫోన్ కాకుండా ఇంకా అదర్ డివైసెస్లో ఎక్కడెక్కడ లింక్ అయ్యి ఉందో చూపిస్తుంది. దాన్ని మనం లాగౌట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం పొరపాటున ఎక్కడన్నా వేరే సిస్టంలో లాగిన్ అయినా మనం వచ్చిన తర్వాత మర్చిపోతే, ఒకవేళ అది లాగౌట్ చేయటం మర్చిపోతే కనుక మనం వచ్చిన తర్వాత మన ఫోన్ తీసుకొని చేసేయచ్చు. ఒకసారి మీరు చేసి చూపించగలరా? అదొకటి. కొంతమంది బగ్గులు పంపిస్తుంటారు తెలియకుండా, మనం వాటిని మాటలు ఏంటి ఇవన్నీ చూస్తుంటారు. ఆ బగ్గుండు ఎలా, అది కూడా చూపించండి. ఇప్పుడు ఇది సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, లింక్డ్ డివైసెస్ అని ఒకటి ఉంది. కొడితే కనుక మనకి ఇట్లా వస్తుంది. నాకు ఇప్పుడు చూడండి సార్, ఇందులో 1, 2, 3 3 కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవేంటంటే నా ఐప్యాడ్ ఒకటి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది, తర్వాత ల్యాప్టాప్ ఒకటి, నేను వాడే సిస్టమ్ ఒకటి, నాకు పర్సనల్ సిస్టమ్ ఉంది. ఈ 3 డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి ఇది వద్దనుకున్నా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్లో లాగౌట్ అని ఒకటి వస్తుంది ఆప్షన్. ఈ లాగౌట్ కొట్టేసిన, లాగౌట్ కొడితే కనుక అది లాగౌట్ అయిపోయింది. ఇప్పుడు 2 ఉన్నాయి చూడండి. ఇలా మనం ఇవి కూడా లాగౌట్ చేసేసుకోవచ్చు, ఎక్కడుండని చేసుకోవచ్చు. ఇది మీ దాంట్లో లేవు, ఇప్పుడు మీ దాంట్లో 0 ఉన్నాయి,
లింక్ టు విండోస్ అని ఉంది మీ దాంట్లో ఏం లేదు, మీరేమీ కనెక్ట్ చేయలేదు. ఓకే, ఉంటేనే వస్తుంది. ఇందులో బగ్ ఉందో తెలుసా అండి? యాంటీవైరస్ పర్చేజ్డ్ వర్షన్ యాంటీవైరస్ ఉంటే అది చెప్తుంది. లేదు మనది సీడాక్ వాళ్ళది ఎంకవచ్ అని ఒకటి ఉంది. ఎంకవచ్ యాప్ కూడా మంచి యాంటీవైరస్ లాగా పనిచేస్తుంది. ఆ ఎంకవచ్ డౌన్లోడ్ చేసుకుంటే ఎంకవచ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనకి అది స్కాన్ చేస్తుంది. ఏమన్నా హిడెన్ యాప్స్ కానీ లింక్స్ కానీ ఏదన్నా కూడా హిడెన్ యాప్స్ కింద చూపిస్తుంది అది. మనం ఎంకవచ్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు.